నా అంత నష్టపోయిన వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. ఏంటి బాబన్నా ఇంకోసారి ఆయన చెప్తారు, తిరుపతిలో నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారు, నాయుడు గారు పెద్ద ఫేమస్ రైటర్. ఆయన మాండలిక భాషలో చిత్తూరు మాండలికలు అద్భుతంగా రాశారు. ఆయన వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. చెప్తారు, ఈ ప్రపంచంలో 2 స్త్రీలు అధికంగా నష్టపోయారు పెద్ద కుటుంబాల్లోకి వచ్చి. ఒక లేడీ డయానా, 2 లక్ష్మీ పార్వతి అని చెప్తారు. ఎప్పుడైనా అడగండి చెప్తారు, ఈ ప్రపంచంలో 2 స్త్రీలు అధికంగా నష్టపోయారు పెద్ద కుటుంబాల్లోకి వచ్చి. ఒక లేడీ డయానా, 2 లక్ష్మీ పార్వతి అని చెప్తారు. ఎప్పుడైనా అడగండి Sing me continuously. Okay. You see this? He was harassing me this way. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. Unsolicited pictures. That Kokkala Vidyasagar. Pictures. Yeah. Selfies. Can you check? Check this. This is a selfie. Unsolicited. When I did not speak to him, he used to. This man, this complainant. Who is that? Who is that complainant? Where you acquainted with This him? man, నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ the complainant Vidyasagar. He has multiple criminal cases going on against him. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. He and there are a lot of inaccuracies that are being mentioned in the media. I did not propose marriage to him or whatever. No. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. Okay. This man, this is his kundali for marriage. In 2015. విజయనగరం పార్లమెంటుకు సంబంధించి మన చంద్రశేఖర్ మాజీ ఎంపీ, ఆయన ఒక అన్యూజువల్ థింగ్ ని చూశారు. అదేవిధంగా గజపతి నగరానికి సంబంధించినటువంటి బొత్స అప్పల నరసయ్య, వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఒక రికమెండేషన్ ఇచ్చారు. అయ్యా, ఈ ఈవీఎం మేము లెక్కేసేటప్పుడు దానిలో 98% ఇది ఉన్నది. నాకు పడతలారా, మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయి, మీరు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి. బ్యాటరీ ఉన్నది. ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ఈవీఎంను ఉపయోగించిన తర్వాత దాన్ని తీసుకెళ్లి సుమారుగా ఒక 4 రోజులో, 15 రోజుల్లో, 20 రోజుల్లో మీరు గోడౌన్లో పెట్టిన తర్వాత అది లెక్కేయడానికి తీసుకొచ్చినప్పుడు 99% ఎందుకు ఉంటుంది? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇదేదో అన్యూజువల్ గా ఉంది, దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద తతంగం చేశారు. దుబ్బిందా నీకేమన్నా? అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కు సంబంధించిన వాళ్ళు అవి తీసుకొచ్చి మాక్ పోలింగ్ చేశారు. నాకు అర్థం కాల. పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావే. బ్యాటరీ ఎందుకు అంత ఉంది అంటే మా డౌట్ ఏంటంటే, ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే, ఆ బ్యాటరీ తీసుకువెళ్లి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ ఛార్జీలు పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరో ఇంటర్ఫీర్ అయ్యారేమో అనేటువంటి డౌట్ ఉంది. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఈ డౌట్ క్లియర్ చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. దానికి బ్యాటరీ గురించి మీరు క్లియర్ చేయమంటే మాక్ పోలింగ్ పెట్టి క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ అవర్ డౌట్. మాక్ పోలింగ్ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు. పోలింగ్ అంతకుముందు కూడా ఎన్నికల్లో పెట్టారు. ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి. వీవీ ప్యాడ్లకి మీకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను. చెప్పు. ఈ వీవీ ప్యాడ్లు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూసారా సార్ డబుల్ యాక్షన్? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.